ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకై దేవుడు మనకు ఈ యొక్క సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుండి మనం హోషేయ గ్రంథం నుండి ధ్యానాలు విననై ఉన్నాం. కాబట్టి ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చూడ లేఖన భాగము హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చెను, ఇతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టము. ఇశ్రాయేలులో యెహూ ఇంటి వారు కలుగజేసుకొనిన రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించును. ఇశ్రాయేల్ వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను ఇశ్రాయేలు లోయలో ఇశ్రాయేల్ వారి విల్లు విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా క్షీణించిన కాలాల్లో తీర్పు, జడ్జ్మెంట్ ఫర్ డికేడెంట్ టైమ్స్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే హోషేయ ముందు ఉంచబడినటువంటి పని ఎంతో భయంకరమైనది. అదేమనగా గోమెరు అనే ఒక అసభ్యకరమైన స్త్రీని వివాహం చేసుకొని ఆమెతో కుటుంబాన్ని ప్రారంభించమని దేవుడు అతనికి చెప్పాడు. హోషేయ దేవుని మాటకు విధేయత చూపించినట్లుగా ఈ గ్రంథంలో మనం చదువుతాం. దేవునికి విధేయతను చూపి హోషేయ ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరికి 3 పిల్లలు పుట్టారు. హోషేయ ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు అనుకూలంగా శపించబడిన పేర్లను పెట్టాడు. అవేవనగా ఇజ్రాయేలు అనగా దేవుడు విత్తాడు అని, లోరుహామా అనగా కనికరం లేదు అని, మరియు లో అమ్మి అనగా నా ప్రజలు కాదు అని వారికి పేర్లు పెట్టినట్లుగా ఈ 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు దేవునికి ద్రోహం చేసినందువల్ల వారు క్షీణతలో పడిపోయి ఉన్నారు. వారు త్వరలో దేవుని యొక్క తీర్పుకు గురవుతారని దేవుడు ఈ గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు తన వాత్సల్యతను బట్టి భవిష్యత్తులో రానున్న దినముల్లో వారికి తిరిగి ఆయన పునరుద్ధరించి తన ప్రజలుగా భద్రపరుస్తానని వాగ్దానం చేసినట్లు ఈ 1వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనిస్తే 3 నుండి 9 వచనాల్లో ఇశ్రాయేలు ఆమె చేసిన పాపాలకు పర్యవసనాలు చెల్లించవలసి ఉంటుందని, తీర్పు తీర్చడానికి సంసిద్ధతను చూపించడానికి దేవుడు గోమెరు పిల్లల పేర్లను ఉపయోగించినట్లుగా మనకు ఈ గ్రంథంలో తెలియజేయబడింది. ఇశ్రాయేలు పాపము చేస్తూనే ఉన్నారు. దేవుని హెచ్చరికలను పదే పదే దేవుడు చేసినటువంటి హెచ్చరికలను వారు పట్టించుకోలేదు. కాబట్టి వారు సంపన్నమైన భవిష్యత్తునిక ఆశించకూడదని దేవుడు తెలియజేశాడు. తమ అసభ్యమైన ప్రవర్తన వారు మానేసి తమ పాపాలను ఒప్పుకొని దేవుని వద్దకు వారు తిరిగి రావడానికి ఇంకా ఆలస్యం కాలేదు. దేవుని వైపు వారు రావాలని దేవుడు వారికి తెలియజేసినట్లు ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠం మనం గమనిస్తే 10 నుండి 11 వచనాల్లో దేవుడు పునరుద్ధరణ సంబంధమైన భవిష్యత్తును వారికి వాగ్దానం చేశాడు. ఆయన యూదా మరియు ఇశ్రాయేలీయులను యుద్ధ ప్రమాదాలను విడిపించాడు. మరియు ఇశ్రాయేలు కత్తులు రథాల మీద కాకుండా ఆయన పైన నమ్మకం ఉంచినప్పుడు వారిని ఐక్యపరిచి ఆయన వారిని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేసినట్లు ఈ గ్రంథంలో మనం చదువుతాం. వ్యభిచార రీతిలో ఉన్నటువంటి ఇశ్రాయేలుపై దేవుని తీర్పు ఉంటుంది, కానీ తర్వాత వారి కోసము ఒక అద్భుతమైన పునరుద్ధరణ రక్షణ కూడా ఉంటుందని ఈ గ్రంథం ఈ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కాబట్టి ఈ రోజున మనం గమనించాల్సినటువంటి విషయం ఏదనగా క్షీణించినటువంటి పరిస్థితిలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క స్వరానికి మనం విధేయత చూపించి మన పరిస్థితిని మనం తెలుసుకొని, మన పాపాలు మనం తెలుసుకొని దేవుని వద్దకు తిరిగి రావాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని వద్దకు ఎవరు ఏ సమయంలో తిరిగి వచ్చినా ఆ సమయం ఇంకా ఆలస్యం కాదు అని లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇదే మనకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే మనం దేవుని యొద్దకు తిరిగి రావడానికి, రక్షణ పొందడానికి
సరి అయినటువంటి సమయం అని మనం గుర్తించి దేవుని యొద్దకు రావాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభు వైపు మనం తిరగటం, ఆయన సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవడం చేయాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే దేవుని వైపు తిరిగి వస్తారో వారికి దేవుడు తిరిగి వారికి రక్షణను ఆయన అందిస్తూ ఉంటాడు. ఒక అద్భుతమైనటువంటి పునరుద్ధరణ దేవుడు వారికి కలుగజేస్తాడనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మన పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నా, ఎంత క్షీణ దశలో ఉన్నప్పటికీ దేవుణ్ణి చేరుకుంటే, దేవుని ప్రార్థిస్తే, పశ్చాత్తాపడితే దేవుని కృప తిరిగి పొందుకుంటామనేది ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రత్యేకించి మొదటి అధ్యాయంలో అటువంటి ఆ పునరుద్ధరణ సందేశాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మన జీవితాన్ని దేవుని కృప వైపు మనం తిప్పుకొని దేవుని సన్నిధిలో మనం గోజాడినప్పుడు దేవుడు మనకు సహాయం చేసి ఆయన బలపరుస్తాడనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి కృప మనకు దేవుడు అందించినట్లుగా, దేవుని సహాయం పొంది మనం పునరుద్ధరించబడినట్లుగా దేవుని మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకు వందనాలు. మా పట్ల మీరు ఓపికగా ఉంటున్నందుకు, మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రభా, మమ్మల్ని హెచ్చరించినప్పుడు మేము త్వరగా పాపం నుండి దూరంగా ఉండడానికి, నీ వైపు తిరగడానికి మాకు సహాయం చేయండి. పశ్చాత్తాపడుటకు సహాయం చేయండి. ఈ మార్గంలో తిరిగి రావడానికి మాకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.